నమస్కారం. వెనుకో న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. వైసీపీ పీఏసీ మెంబర్ గా మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ఉత్తర్వులు జారీ చేసిన అధిష్టానం. నూజెండ్ల మండలాల్లోని పలు గ్రామాల్లో వడగళ్ల వాన, అకాల వర్షంతో తడిసిన కల్లాల్లో ఆరేసిన మిర్చి. ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ చాటిన వినుకొండ మండలం చిగడీలపాలెం మోడల్ స్కూల్ విద్యార్థులు. వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు వైసీపీ పీఏసీ మెంబర్ గా నియమితులయ్యారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పొలిటికల్ అడ్వైజరీ కమిటీ పీఏసీ సభ్యుడిగా ఆయనను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో బొల్లాను పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందించారు. నూజెండ్ల మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. కొన్ని రోజుల నుంచి ఎండ దాటికి అల్లాడిపోయిన ప్రజలకు కొంచెం ఉపశమనం కలిగించింది. ఒక్కసారిగా కురిసిన అకాల వర్షానికి బయట కల్లాల్లో ఆరేసిన మిర్చి తడిచిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వినుకొండలోని గుంటి ఆంజనేయ స్వామి ఆలయం పక్కన నూతనంగా స్వర్గ నిలయం నిర్మాణం చేశారు. సొంత ఇల్లు లేదా తగిన వసతి లేని హిందువులకు వాళ్ళ కుటుంబ సభ్యులు, బంధువులు స్వర్గస్థులైనప్పుడు వైకుంఠ సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి స్వర్గ నిలయం నిర్మాణం కోసం పట్టణానికి చెందిన జయవరపు రామచంద్రారావు 12 లక్షలు విరాళం అందించారు. దీంతో ఆయన, వారి కుటుంబ సభ్యులు, కొంతమంది దాతలను కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ నెల 14న పల్నాడు జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. సోమవారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ప్రభుత్వం సెలవు ప్రకటించిందన్నారు. ఈ కారణంగా జిల్లా, డివిజన్, మండల స్థాయిలలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేసినట్లు చెప్పారు. జిల్లాలోని ప్రజలందరూ గమనించి సహకరించాలని కోరారు. అదే విధంగా పల్నాడు జిల్లాలోని పోలీస్ కార్యాలయంలో ఈ నెల 14న సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ నెల 14వ తేదీన అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించిందన్నారు. వినుకొండ మండలం చిగడీలపాలెంలోని మోడల్ స్కూల్ విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో విజయదుందుబి సాధించారని ప్రిన్సిపాల్ విజయలక్ష్మి తెలిపారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 95 మంది పరీక్షలు రాయగా 88 మంది ఉత్తీర్ణత సాధించారు. వారిలో ఆదిలక్ష్మి 981, కీర్తన 950, సంధ్య 964, గురు పూజిత 962 మార్కులు సాధించారని ప్రిన్సిపాల్ తెలిపారు. విద్యార్థినులను కళాశాల సిబ్బంది అభినందించారు. వినుకొండ కోర్టులో మే 10వ తేదీన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించుచున్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ పర్యవేక్షణలో వినుకొండ మండల న్యాయ సేవాధికార సంస్థ వారు మే నెల 10వ తేదీన జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో లోక్ అదాలత్ కార్యక్రమం జరుగుతుందని కోర్టు సిబ్బంది ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. కార్యక్రమంలో కక్షిదారులు తమ కేసులను పరిష్కరించుకోవాలన్నారు. ఈపురు మండల కేంద్రమైన ఈపురు గ్రామంలో తెలుగు బాప్టిస్ట్ చర్చ్ లో పాస్టర్ రెవరెండ్ బూదాల ఇస్రాయేల్ ఆధ్వర్యంలో మట్టల ఆదివారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా చర్చిలో ప్రార్థనలు జరిపి అనంతరం చిన్నారులు మట్టలను చేతబూని ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. రాజులకు రాజు ఏసయ్య అని నినాదిస్తూ క్రైస్తవ భక్తి గీతాలు పాడుతూ ర్యాలీని నిర్వహించారు. ఈపురుతో పాటు మండలంలోని కొచ్చల్ల, వనికుంట, అంగలూరు, కొండ్రముట్ల, బొమ్మరాజుపల్లి తదితర గ్రామాల్లో మట్టల ఆదివారాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు, సంఘ సభ్యులు, స్త్రీల సమాజము, యవనస్తులు, సండే స్కూల్ చిన్నారులు పాల్గొన్నారు.
క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి ఈపూరు మండల ప్రజానికానికి మరియు తెలుగు బ్యాప్టిస్టు చర్చి సంఘ పెద్దలకును, స్త్రీల సమాజం వారికి మరియు యవనస్తులకును, సండే స్కూల్ పిల్లలందరికీ మరొకసారి యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామమున మరియు మట్టలాదివారపు శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను. ఆమేన్. ఈరోజు యావత్ భారతదేశం అంతా కూడా మట్టలాదివారమును జరిగించుతున్నటువంటి శుభదినము. కాబట్టి ఈ మట్టలాదివారం యొక్క ప్రాముఖ్యత చాలా విలువైనది. యేసు ప్రభువారు ఒక గాడిదని ఎంచుకొని దాని మీద బేతనియా నుండి యెరూషలేమునకు ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రజలందరూ ఖర్జూరపు మట్టలు, గీత మట్టలు పట్టుకొని హోసన్నా జయం, యూదుల రాజుకు జయం జయము, యూదుల రాజుకు అని నినాదాలతో కొందరు బయలుదేరారు. కొందరైతే నూతన వస్త్రాలు తీసుకొని చక్కగా గాడిద మీద కూర్చున్న ప్రభువుకు స్వాగతం పలుకుతూ ఆ వస్త్రాలన్నీ కూడా ముందు పరుచుకుంటూ వెళ్ళారు. ఆ వస్త్రాల మీద చక్కగా మరి గాడిద మీద ప్రభు ఆసీనుడై ఆ యెరూషలేములో జయప్రవేశం చేసిన చూస్తున్నాం. ప్రాముఖ్యముగా యేసు ప్రభు వారు ఈ మట్టలాదివారం చేసినటువంటి 3 ప్రాముఖ్యమైన విషయాలు. 1, యెరూషలేములో జయప్రవేశం చేశాడు. 2, యెరూషలేము దేవాలయము మతాధికారులు పెద్దలు దొంగల గుహగా మార్చినప్పుడు యేసు ప్రభు వారు కొరడ తీసుకుని అక్కడ ఒక మాట అంటాడు, నా తండ్రి ఇంటిని మీరు దొంగల గృహంగా మార్చారు అని ఆయన క్రయ విక్రయం చేసేటువంటి వారందరినీ కూడా వెళ్ళగొట్టి దేవాలయ శుద్ధీకరణ చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇక 3వదిగా చూస్తే యేసు ప్రభు యెరూషలేములో ప్రవేశించి దేవాలయం శుద్ధీకరించి అందులోనికి వచ్చినటువంటి వారందరికీ 3వదిగా సువార్తను ప్రకటించాడు, రోగులను బాగు చేశాడు. కాబట్టి ఆయన ప్రేమామూర్తి, ఆయన కరుణా జాలి కలిగిన వాడు. కాబట్టి ఈరోజు అనేక మందిని ఆయన రోగులను స్వస్థపరిచి బాగు చేసి తన అమూల్యమైన హస్తాలతో అందరినీ బాగు చేసినట్లుగా చూస్తున్నాం. కనుక యావత్ భారతదేశంలో ఈ మట్టలాదివారం పండుగను శుభకరంగా ఆశీర్వాదకరంగా జరిపించుకుంటూ దేవుని కృపను బట్టి వందనాలు. ఈ తెలుగు బ్యాప్టిస్టు సంఘ కాపరిగా ఈ యొక్క చిన్న సంఘం నుండి కూడా మేము ఈపూరు మండలానికి, క్రైస్తవ సంఘానికి మరి మట్టలాదివారం శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. రెవరెండ్ భోగాల ఇజ్రాయేలు సంఘ కాపరి మరియు సంఘ పెద్దలు, స్త్రీల సమాజం వారు, యవనస్తులు, సండే స్కూల్ ఈ అద్భుతమైన కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నాను. అంబేద్కర్ జయంతి కార్యక్రమాల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆదేశానుసారం పల్నాడు జిల్లా అధ్యక్షులు శశికుమార్ సూచనల మేరకు వినుకొండ పట్టణ అధ్యక్షులు కోట వెంకట్ సుధాకర్ ఆధ్వర్యంలో వినుకొండ పట్టణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలను పరిశుభ్రం చేసి దీపాలంకరణ చేపట్టారు. ఈ సందర్భంగా కోట సుధాకర్ మాట్లాడుతూ సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో భారతీయ జనతా పార్టీ అట్టడుగు వర్గాల పేదవారికి సంక్షేమ పథకాలు అందిస్తూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అనుసరిస్తూ బలహీన వర్గాల అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ ఎంతో కృషి చేస్తుందని వివరించారు. వినుకొండనే సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.